వ్యక్తి 3.5 లక్షలు ఏ నుంచి వచ్చింది అంటే ఆడంబరాలకు పోయి అవతల వ్యక్తి గొప్ప చూపించడం కోసం అప్పులు చేస్తుంది. మరి ఇలా నువ్వు సక్సెస్ కావాలంటే నువ్వు తీసుకురావచ్చా లేదా? తీసుకురావచ్చా లేదా? ఇలా సీరియస్ అయినా సిల్లర్ నౌపేమంటే నౌపిస్తాను, నో ప్రాబ్లం, మధ్యలో నౌపిస్తుంటా. 20,000 అప్పు తీసుకురా. ఎంత వడ్డీకి ఇవ్వచ్చు ఒకవేళ ఇస్తే, బయట తీసుకొస్తే? ఎంత? 2%, 3%, 4%, 5% డిపెండ్ ఆన్ ఆ ఏరియాని బట్టి. సో ఎగ్జాంపుల్ 4% ఇచ్చింది అనుకుంటాం, 4% వడ్డీ ఇచ్చింది అనుకుంటాం. ఎంత అయితే నెలకు వడ్డీ? ఎంత అవుతుంది? ఓ ఏ ఖాతా మీరు ఇట్లా లెక్క చేయండి. ఏముంది 2 ఎంత అవుతుంది? 8 కదా, 800 రూపాయలు అవుతుంది వడ్డీ. ఈ లెక్క కూడా అయిపోతుందా? 800 రూపాయలు వడ్డీ అయింది. మనం ఏం చేసినాం? 20,000 మన దగ్గర ఉన్నాయి మన చేతులు. మరి ఏం చేయాలి సార్? ఇది తీసుకొచ్చామంటే ఇట్లాంటి స్టోర్లు ఉంటాయి. మీకు నియర్ బై స్టోర్ ఏదైతే ఉందో ఆ స్టోర్ దగ్గరికి వెళ్ళి ఇమీడియట్ గా, చాలా మంది 500 పీవీ అంటే వాళ్ళ పేరు పైన 500 పీవీ ఇస్తారు. ఒకటి మిస్ అవుతుంది చెప్పడం. ఈ 500 పీవీ ఏదైతే ఉందో 400 పీవీ మీ పేరు పైన తీయండి. ఎంత? 400 పీవీ మీ పేరు పైన తీయండి. మిగతా సైడ్ లో 100 పీవీ కంప్లీట్ చేయండి. మీ అన్నో తమ్ముడు ఎవరైనా మీ రిలేషన్స్, మీ మిస్సెస్ స్పాన్సర్ చేసి 100 పీవీ కంప్లీట్ చేయండి. ఇది గుర్తుపెట్టుకోండి. పాత వాళ్ళకైతే ఎవ్రీ మంత్ 2nd నుంచి 14th వరకు టైం ఉంటుంది. ఎవ్రీ మంత్ 2nd నుంచి 14th వరకు టైం ఉంటుంది. మీరు అన్ని ఆఫర్స్ ఎలిజిబుల్ కావాలనుకుంటే కనుక. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఎప్పుడైనా తీయచ్చు. కొత్త వాళ్ళకి దీని అర్థం ఏంటంటే ఐడి చేసిన తర్వాత ఇంతవరకు ఎవరైతే ప్రోడక్ట్ తీసుకోలేదో వాళ్ళు ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు. దీనికి టైం లిమిట్ అనేది ఏం లేదు. మనం ఏం చేసిన 500 పీవీకి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఖర్చు అవుతుందండి? 15,000. నాకు తెలిసిన వరకు 15 నుంచి 18,000 మధ్యలో ఖర్చు అవుతుంది. ఎంత? 18,000 మధ్యలో ఖర్చు అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. నేను ఏమంటున్నా, మనము 20,000 రూపాయలు అప్పు తీసుకొని వస్తే 18,000 పెట్టి మనం ప్రోడక్ట్ తీసుకున్నాం వెస్టీజ్లో. ఇప్పుడు ఈ వెస్టీజ్ ప్రోడక్ట్ తీసుకొచ్చిన తర్వాత చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఇంకోటి ఏం చేస్తున్నారంటే, వాళ్ళ ఇంట్లో సెల్ఫ్ యూజ్ చేయట్లేదు, వాళ్ళ ఇంట్లో ప్రోడక్ట్ వాడట్లేదు. మన ఇంట్లో ప్రోడక్ట్ వాడకుండా అవతల వ్యక్తికి ఎట్లా చెప్పగలుగుతాం? ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను ఒక జిమ్ కోచ్, జిమ్ నేర్పించే వ్యక్తి. నా ఆకారం ఎట్లుంటాయా అంటే, నేను ఇంతలా పొట్టేసుకున్నా, ఇంత హైట్ ఉన్నా, ఇంత వెయిట్ ఉన్నా, ఇంతలా పొట్ట ఉంది. నేను శంకర్ సార్ నా దగ్గర జిమ్ నేర్చుకోవడానికి వస్తుంది, 6 ప్యాక్ నేర్చుకోవడానికి. ఇప్పుడు రండి శంకర్ సార్ మీకు 6 ప్యాక్ నేర్పిస్తాను. ఆయన ఏం చేస్తాడు? ఏమంటాడు? ఫస్ట్ మీరు తగ్గించుకున్న తర్వాత నా తగ్గించాడు సార్. నిజమే కదా? మరి ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మన ప్రోడక్ట్ మనం వాడకపోతే ఎవరు వాడతారు? సార్ ఫస్ట్ మన ఇంట్లో మనం ప్రోడక్ట్ వాడాలి. ఇక ఇది బాగా అర్థం చేసుకోండి. 18,000 రూపాయలు పెట్టి మనం స్టాక్ తీసుకోవాలి. స్టాక్ తీసుకున్న తర్వాత మనకు కంపెనీ బెనిఫిట్స్ ఇస్తుంది. ఏదండి? కంపెనీ బెనిఫిట్స్ ఇస్తుంది. ఎక్కడి నుంచి మనకి ఇచ్చే కమిషన్ అంటే ఎక్కడి నుంచి ఇస్తుంది కంపెనీ? ఎక్కడి నుంచి ఇస్తుందండి? టర్నోవర్ నుంచి. సార్ టర్నోవర్ నుంచి ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది? సుమారుగా 60% ఇస్తుందని చెప్తుంది. మన ప్లాన్ లో ఏమని చెప్తున్నాం? ఫస్ట్ వచ్చేసి 10 నుంచి 20% డిస్కౌంట్ అని చెప్తున్నాం. డిస్కౌంట్ అని చెప్తున్నాం. మీరు ఏ వస్తువు తీసుకోండి, వెస్టీజ్ ప్రోడక్ట్ పైన ఎంఆర్పి 100 రూపాయలు ఉంటే మన చేతికి వచ్చాక 90 నుంచి 80 రూపాయల మధ్యన వస్తుందని మనం చెప్తున్నాం. నేను ఏమంటున్నా అంటే, అన్ని ప్రొడక్ట్స్ 10 రావు, అన్ని ప్రొడక్ట్స్ 20 రావు. 10కి 20 మధ్యన యావరేజ్గా 15% వేసుకుంటాం. 15%. 18,000 రూపాయల సామాన్ తీసుకొస్తే 15% డిస్కౌంట్ అంటే ఎంత వస్తుంది? ఓకే, నో ప్రాబ్లం. మీకు ఈరోజు లెక్క అయితే ఎవరికైనా అర్థం కాకపోతే ఇట్లా చేయాలనుకుంటే అర్థం చేసుకోండి. ఇది 18,000 కదా. ఎవరైనా 10% అన్నారు అనుకోండి, ఒక 0 తీసే ఎంత అవుతుంది? 18,000 అవుతుంది. 5% అంటే ఇందులో సగం ఎంత? 18,000 సగం ఎంత? 900. ఈ 2 కలిపితే ఎంత పర్సెంటేజ్ అవుతుంది? ఈ 2 పర్సెంటేజ్ కలిపితే ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 15%. ఈ 2 కలిపితే ఎంత అవుతుంది? 20,000. ఎంత డిస్కౌంట్ వస్తుంది?
2700 డిస్కౌంట్ వస్తుంది. అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 18,000 మనం తీసుకుంటే మనకు 20,700 సామాన్లు వస్తుంది ఎంఆర్పితో కలుపుకుంటే. మనం ఒకవేళ ఎవరికైనా ఎంఆర్పి మీద ఇచ్చామనుకోండి, ఈ లాభం మనం మిగులుతుందా మిగలదా? సపోజ్ నా దగ్గర ఎంత బాగాలేకపోతే ఇంత గట్టిగా వస్తుంది అంటే ఎంత బాగుంటే ఎట్లుంటుంది ఆలోచించండి. మిగులుతుందా మిగలదా? మిగులుతుంది కదా. ఎస్. తర్వాత వచ్చేసి సెకండ్ పాయింట్ 5% నుంచి 16% వరకు క్యాష్ బ్యాక్ ఇస్తాను. నేను ఏమంటున్నా, ఓన్లీ యావరేజ్ గా 5% తీసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఎంత? 5%. 18,000 పైన 5% అంటే ఎంత? 900. ఇవి మీ అకౌంట్లోకి వస్తాయి. ఎవ్రీ మంత్ 10వ తారీఖు వచ్చిందంటే మీ అకౌంట్లోకి వస్తాయి 10th కి. ఈ ఆఫర్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫర్ డిస్కౌంట్ నువ్వు ఎప్పుడైనా తీసుకో, నీకు డిస్కౌంట్ వస్తే సెకండ్ నుంచి ఫస్ట్ వరకు, మంత్ ఎండింగ్ వరకు. ఈ క్యాష్ బ్యాక్ ఎవ్రీ మంత్ సెకండ్ నుంచి ఫస్ట్ వరకు నువ్వు ఎప్పుడు తీసుకున్నా కూడా క్యాష్ బ్యాక్ ఇది 10వ తారీఖు వస్తే కలిపి వస్తుంది. మూడోది వచ్చేసి 10% ప్రొడక్ట్ ఫ్రీ అంటున్నారు. ఎంత? 10% ప్రొడక్ట్ ఫ్రీ. మనం తీసుకున్నది ఎంత? 18,000. దానిపైన 10% ఎంత? 1800. లెక్క కరెక్ట్ వచ్చింది. 1800 రూపాయల ప్రొడక్ట్. ఇది ఇమ్మీడియట్ ఇచ్చేస్తున్నారు, మీరు కొనుక్కోగానే ఇచ్చేస్తారు. ఏమైనా లేట్ చేస్తున్నారు, ఏమైనా రీపర్చేస్. ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందంటే ఎవ్రీ మంత్ సెకండ్ నుంచి 18th వరకు ఉంటుంది. 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపల ఇది తీసుకోవాలి. ఈ ఆఫర్కి ఎలిజిబుల్ కావాలనుకుంటే. అయితే 4వ స్టెప్ వచ్చేసి ఏదైతే ఉందో కన్సిస్టెన్సీ అంటారు. స్పెషల్ బెనిఫిట్ కన్సిస్టెన్సీ అంటే మనం ఏం చేస్తామంటే, మనం నెలకు 100 PV తీసుకున్నాం అనుకోండి. ఎంత? నెలకు 100 PV తీసుకున్నాం. ఇట్లా 4 నెలలు మనం మెయింటైన్ చేసినాం. 100 PV 4 నెలలు మెయింటైన్ చేసినాం. 5వ నెల ఎంత సామాన్ ఇస్తాడు? 2,500 సామాన్ ఇస్తాడు. 2,500 సామాన్ ఇస్తాడు. ఇప్పుడు మనం ఈ 100 PV ప్లేస్ లో ఎంత PV తీస్తున్నాం? 500 PV తీస్తున్నాం. సార్ అంటే ఎన్ని రెట్లు ఎక్కువ వస్తుంది? 5 రెట్లు ఎక్కువ వస్తుంది. 2,500 వోచర్లు 5 వస్తాయి. 2,500 వోచర్లు 5 వస్తాయి. మీరు 500 PV 4 నెలలు మెయింటైన్ చేస్తే ఎంత అయితే దీని విలువ? 12,500. అంటే 4వ నెల తర్వాత కదా మనకు వచ్చింది. సార్ 4వ నెల తర్వాత 5వ నెల వస్తుంది. 4 నెలలు మెయింటైన్ చేస్తే 5వ నెల వస్తుంది. ఒకవేళ దీనికి నెలవారీగా మనం లెక్క చేసుకుంటే /4 అంటే 12,500ని 4తో మనం 4 నెలలు భాగించాలంటే 4 నెలలు కంటిన్యూగా తీసుకుంటాం కాబట్టి. సో 4 నెలలు ఒకవేళ భాగించాం అనుకుంటే నెలకు వచ్చేసి 3,125 అయింది. ఎంత? 3,125. ఒక్కసారి 4 కూడండి, ఎంత అవుతుంది? 27, 9, 36, 46, 46, 54, 84, 85, 25. 8,500. అంతేనా? కరెక్టేనా? మనం పెట్టింది ఎంత? 18,000. నెలకు వచ్చే బెనిఫిట్ ఎంత వస్తుంది? 8,520. అంటే సుమారుగా 18,000 సగం వస్తున్నట్టే కదా మనకి. అంటే 50% బెనిఫిట్ ఉన్నట్టే కదా. 50% బెనిఫిట్ ఉన్నట్టే. చాలా మంది వెస్టింగ్ ప్రొడక్ట్ చాలా కాస్ట్లీ అంటారు. ఎంతమంది కాస్ట్ అనిపిస్తుంది వెస్టింగ్ ప్రొడక్ట్ చూస్తే? సరే చాలా రేట్లు ఉన్నాయి, దీన్ని వాడాలంటే బయట చూస్తారు. బయట నూనె అయితే చాలా తక్కువ ఉంది, ఈ నూనె ఎక్కువ ఉంది సార్ అంటుంటారు. ఎంతమందికి అట్లా అనిపిస్తుంది? ఎక్కువ అనిపిస్తుంది రేటు. ఉన్న చెప్పిన మీకు అనిపిస్తున్నా చెప్పలే కానీ నాకు తెలుసు. కానీ నేను ఏమంటున్నా అంటే, మన కుకింగ్ ఆయిల్ విలువ ఎంత? 2 లీటర్లు 480. ఎంఆర్పి 600 ఉంది కదా. ఎగ్జాంపుల్ మనం ఎంఆర్పికే కొన్నాం అనుకుంటాం. ఎగ్జాంపుల్ కాదు, ఇందులో కూడా కుకింగ్ ఆయిల్ ఉంటుందా ఉండదా? ఈ 50% భాగమా కాదు? వారు ఎగ్జైటెడ్. ఈ లెక్క ప్రకారం 50% అంటే ఎంత పడుతున్నట్టు? ఇందులో 50% అంటే 300 రూపాయలు పడుతున్నట్టు. ఎన్ని లీటర్లు? 2 లీటర్లు. ఈ లెక్క ప్రకారం లీటర్ ఎంత పడుతున్నట్టు? 150. 150కి
ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్ బయట ఎక్కడ తెచ్చే ఛాన్స్ ఉందా కెమికల్ లేకుండా? మీరు బయట కిరాణా షాప్లో చూసుకున్న 170-180 రూపాయలు ఉంది. సార్ నిజమా కదా? సింపుల్ లాజిక్ ఇది. ఇది నేనేం మ్యాజిక్ షో చేస్తానో లాజిక్. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది కదా? ఇప్పుడు సార్ ఇదంతా బాగా ఉంది సార్, మరి 20,000 మనం అప్పు తెచ్చాం కదా సార్, 500 తీయడానికి మరి ఆయన వడ్డీ ఇవ్వద్దా లేదా అంటారు. వడ్డీ ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి కదా. ఎంత వస్తుంది మనకు అకౌంట్లో? ఎంత వస్తుంది? 900 వస్తుంది కదా. 100 రూపాయలు నీ దగ్గర ఉంచుకో, 800 రూపాయలు ఇలా పంపించేసి వడ్డీ. అప్పుడు అసలు అడుగుతాడా? అస్సలు అడగడు. సార్ నిజమే కదా? నువ్వు ప్రతి నెల వడ్డీ ఇస్తే అసలు అడుగుతాడండి? అడగడు. ఇది ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏం చేయాలి సార్? 500 మనం తీసుకొచ్చాం, బాగుంది, ఒక నెల తీసుకోవడం కాళ్ళు ఐదో పట్టుకొని అప్పు సప్పు వేసి తీసుకొని వచ్చాం. మరి ఏం చేయాలి సార్ అంటే, ఎవరైతే పార్ట్ టైం చేస్తున్నారో రోజు 1-2 ప్లాన్ చెప్పండి. ఎవరైతే ఫుల్ టైం చేస్తున్నారో ఎన్ని ప్లాన్ చెప్పవచ్చు రోజు? ఫుల్ టైం చేసే వాళ్ళు 10 ప్లాన్లు. నేను ఏమంటున్నా అంటే యావరేజ్గా 5 ప్లాన్లు అయితే చెప్పవచ్చు రోజుకి. ఫుల్ టైం చేసిన ఈ లెక్క బాగా తెలుసుకోండి. రోజుకి 5 ప్లాన్లు చెప్తున్నాం. రోజుకి నెలకు ఎన్ని రోజులు ఉంటాయి? మరి నెల మొత్తం ఎన్ని ప్లాన్స్ అయితే మీ లెక్క ప్రకారం? ఎన్ని? 150 ప్లాన్స్ అయితే 150 మందికి మనం ప్లాన్ చెప్పినాం. ఎంతమంది నెక్స్ట్ బిజినెస్ లో జాయిన్ కావచ్చు? మనము నెల మొత్తంలో 150 మంది చెప్పినాం. ఎంతమంది జాయిన్ కావచ్చు? 100 మెంబర్స్. 100 మంది? 50 మంది? 60 మంది? 50 మంది? నేను ఏమంటున్నానంటే 150 మందికి మనం ప్లాన్ చెప్తే 150 మంది నో అన్నారు. మేము చేయమండి శంకర్ గారు, మీకంటే ఖాళీగా ఉన్నారు, మీకు ఏది అవకాశం దొరకదు, నెక్స్ట్ చేసుకుంటూ సబ్బులు పేషెంట్ మనం విమర్శించి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 150 మంది నో చెప్పాము. అందరితో బిజినెస్ చేయకపోయినా కష్టం కాదు. ప్రొడక్ట్ అయితే వాడిపోవచ్చా లేదా? వాడిపోవచ్చా? ఏ ఇంటికి వెళ్ళినా ఒక ఇంటికి పోతే ఎంత సామాన్ ఇవ్వచ్చు? ఒక ఇంటికి పోతే 500, 1000, 2000. నేను ఏమంటున్నా సింపుల్. నా టీంలో ఒక వ్యక్తి చేస్తున్నాడు, నేను చూపిస్తా. ఆయన ఏం చేస్తుందంటే ఒక నీమ్ పేస్ట్, ఏంటండి? ఒక నీమ్ పేస్ట్, ఒకటి నీమ్ సోప్, ఈ 2 కలిపి ఎంత అవుతుంది డిస్ట్రిబ్యూటర్ ప్రైస్? అర్థం కాదు. ఏంటి? 67-50 అంతే కదా? 50 రూపాయలు ఎంత అవుతుంది? 117 రూపాయలు అవుతుంది. అంతేనా? 117. ఎగ్జాంపుల్ 120 రూపాయలు వేసుకుందాం. నేను ఎంత? 120 అనుకుందాం దీనికి. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఒక నీమ్ పేస్ట్, ఒక నీమ్ సోప్ ఇస్తే 120 రూపాయలు అయితే అనుకుందాం. ఎంతమంది ప్లాన్ చెప్పినాం? 150. 150 మంది ప్లాన్ చెప్పినాం. ఇది లెక్క చేయండి. 120 × 150, 120 × 150 లెక్క చేయండి. ఎంత? 18,000. మనం పెట్టి తెచ్చింది ఎంత? 18,000. సామాను 18,000. మనకు వచ్చిన డబ్బులు ఎంత? 18,000. అంటే మనం పెట్టిన పెట్టుబడి రిటర్న్ వచ్చినాయా లేవా? వచ్చాయి కదా. ఈ డబ్బుని మీరు వేస్ట్ చేయదు. మీరు మీ వ్యక్తిగత ఖర్చులకు కానీ మీ వ్యక్తిగత అవసరాలు కానీ వాడుకోవద్దు డబ్బులు. మీరు ఏం చేయండి అంటే, మీరు ఎవరికైనా పేస్ట్ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా, డబ్బులు ఇచ్చిన తర్వాత ఒక డబ్బా తయారు చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్ బాక్స్. అర్థం కాలేదా? ఎవరికైనా అర్థం కాకపోతే మనం క్లారిటీ ఇస్తాం. ఎవరికైనా పేస్ట్ ఇచ్చినారు, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, తీసుకొచ్చి మీరు ఈ డబ్బాలో వేసుకోండి. మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రా వాష్ బట్టలకి లిక్విడ్ అయిపోగానే మీరు మన ఇంట్లో సొమ్మెగా తీసుకుంటే ఎవరు అనుకోవద్దు. ఇందులో 321 రూపాయలు వేయండి, అల్ట్రా వాష్ ఓపెన్ చేయండి. బాగుందా? బాగా బాగుంది కదా. ఇది ఇన్వెస్ట్మెంట్ బాక్స్. ఎప్పుడు తీయాలండి? ఎప్పుడు? ఎవ్రీ మంత్ సెకండ్ చేయండి. సెకండ్ నుంచి మన సెకండ్కి ఎంత టైం ఉంటుంది? ఎంత ఉంటుంది? 1 మంత్ ఉంటుంది, 30 days ఉంటుంది. సార్ చాలా మంది ఏం చేస్తారు చెప్పన్నా, 14వ తారీఖు అర్ధరాత్రి 11:50 అప్లైన్ ఫోన్ చేస్తే అప్లైన్ రావడానికి సార్ మా చిన్న వాళ్ళు చచ్చిపోయింది సార్, బాగా చచ్చిపోయింది సార్, అట్లయింది సార్, ఇట్లయింది సార్, ఏదైనా చేసి ఆన్లైన్ చేయండి సార్. అమ్మ మీ అందరికి మ్యారేజ్ అయింది కదా, మీ మ్యారేజ్ అయిన కొత్తలో మీ హస్బెండ్ కాలు మొక్కి, మీ అత్తమామ కాలు మొక్కి,
అమ్మానాన్న కాలు మొక్కిరు, మీ హస్బెండ్ వాళ్ళ కాలు అందరి కాలు మొక్కిరు, లాస్ట్ అత్తగారికి ఒక తప్పిందా? ఇప్పుడు అందరి కాలు మొక్కిన అత్తగారికి ఒక తప్పదు. నువ్వు ఎట్లా చేయాల్సిన పని కదా, చేసేది 2వ తారీఖు చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు తీయాలనుకున్నప్పుడు అదేదో 2వ తారీఖు ఇస్తే బాగుంటుందా? బాగుంటుంది కదా. ఇది ఇన్వెస్ట్మెంట్ బాక్స్. 1 రూపీ కూడా ఇక్కడ నుంచి వేస్ట్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరికైతే ఒక చిన్న ఆఫర్, ఇది ఓన్లీ మన తరపు నుంచి మన టీం నుంచి మనం పెట్టుకున్నాం. ఎవరైతే 500 పీవీ 4 నెలలు కంటిన్యూగా మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి 5వ నెల 12,500 సామాన్లతో పాటు రామోజీ ఫిలిం సిటీ టూర్ అనేది ఫ్రీ. 500 పీవీ 4 నెలలు మెయింటైన్ చేయండి. 5వ నెల రామోజీ ఫిలిం సిటీ గేట్ దగ్గర పలానా డేట్ చెప్తే గేట్ దగ్గర వచ్చి నిలవాలి. ఆడికి రావడానికి ఖర్చులు మాత్రం మీవి, వచ్చిన తర్వాత లోపల నుంచి మనం బయటికి ఖర్చులు మనం మొత్తం తిప్పి చూపిద్దాం. బాగుందా మరి? ట్రిప్పు డబ్బులు వస్తుంది. ఇప్పుడు ఎంతమంది చేయడానికి రెడీ ఉన్నారు? సింపుల్ లాజిక్ నేను చెప్తున్నా, ఇది అర్థం చేసుకోండి. ఇది 500 పీవీ. ఇంకొక విషయం ఏంటంటే మ్యాజిక్ కార్నర్ ఏంటంటే మన ఇళ్ళలో హాల్లో ఇట్లా షెల్ఫ్లు ఉంటాయి. మనం ఏం చేస్తాం చెప్పనా, మిక్కీ మౌస్ బొమ్మలు, గౌతమ్ బుద్ధ బొమ్మలు, మీరు సాధిస్తారు విజయాలు ఇవి అవి ఉన్నాయి చెడ్డ పెట్టాలి. దానివల్ల ఏమైనా డబ్బులు సంపాదించండి, ఏం సంపాదించాలి కదా. మీరు ఇమీడియట్ గా మీ షెల్ఫ్లో ఉన్న ప్రొడక్ట్ ని మొత్తం తీసి ఈ ప్లేస్ లో వెస్టీజ్ ప్రొడక్ట్ ని, మీరు వాడే ప్రొడక్ట్ ని, కొత్తది ఓపెన్ చేయని వాళ్ళు వాడే ప్రొడక్ట్ ని ఇక్కడ మీ షెల్ఫ్ లో నింపి పెట్టండి. మొత్తం వెస్టీజ్ ప్రొడక్ట్ నింపి పెట్టిన తర్వాత ఒక చిన్న పేపర్ తీసుకోండి, వైట్ పేపర్, దానిపైన రాయండి డోంట్ టచ్ హియర్ అని రాయండి. ఏంటండి? డోంట్ టచ్ హియర్ అని రాయండి. ఇక్కడ మీరు ముట్టుకోవద్దు. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఇంటికి వస్తారా లేదా, రిలేటివ్స్ దోస్తులు వచ్చినప్పుడు ఈ షెల్ఫ్ లో కనిపించే ప్రొడక్ట్ కన్నా వాళ్ళ కళ్ళు ఈ కింద రాసిన ఇది ఉంటుంది చూసారా, డోంట్ టచ్ హియర్ అని, దాని మీదే కళ్ళు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ముట్టుకోవద్దని రాసిన ముట్టుకుంటారా ముట్టుకోరా? ముట్టుకుంటారు కదా. ఇదేమన్నా ఇవేరా కుక్క ఉన్న జాగ్రత్త మనం ఏం చేస్తాం. ఇప్పుడు కుక్క ఉన్న జాగ్రత్త అనేది కల్పించుకోం కదా మనం. ఇక్కడ కూడా ఏంటంటే డోంట్ టచ్ హియర్ అన్నప్పుడు టచ్ చేసి మరీ చూస్తాం. అక్క ఏం ప్రోడక్ట్ ఇవి అన్ని కొత్తగా కనిపిస్తాయి, మా ఇంట్లో ఎప్పుడు ఇట్లాంటి ప్రోడక్ట్ ఏమంటే దాని గురించి అనుకోవద్దు. నువ్వు ఏదో పని మీద వచ్చావు కదా, ఆ పని మీద చెప్పు, ఆ పని ఏదో చెప్పు, నేను చేస్తాను. మన తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, నువ్వు ఆడికి పోకురా అంటే నేను అందరినీ అనుకోని తింటాడు. నువ్వు ఏదైతే చేయొద్దంటావో అది చేస్తాను, చేయాలంటే చేయదు. సార్ నిజమా కదా. ఇక్కడ ఇది మ్యాజిక్ కార్నర్ అంటే ఈ రోజు ప్రతి ఒక్క ఇంటర్లో ఈ మ్యాజిక్ కార్నర్ పెట్టండి. మీరు వాడే వెస్టీజ్ ప్రొడక్ట్ ఒక లైన్ లో మొత్తం హెల్త్ ప్రొడక్ట్స్ పెట్టండి, ఒక లైన్ లో పర్సనల్ కేర్ పెట్టండి, ఒక లైన్ లో బ్యూటీకి సంబంధించి పెట్టండి, ఒక లైన్ లో మీరు వాడుతున్న హోమ్ కేర్ ఏవైతే అల్ట్రావాష్, అల్ట్రాస్క్రబ్ అన్ని మీరు వాడేది ఇక్కడ పెట్టండి. ఎక్కడ చూసినా వెస్టీజ్ ప్రొడక్ట్ కనిపించాలి మీ ఇంట్లో. బిజినెస్ అవుతుందా కాదండి. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ వచ్చింది, 500 పీకి 500 పీకి వచ్చింది. మరి ఇదే బిజినెస్ ని చాలా మంది ఎల్ఓపి దగ్గర లేకపోతే సైడ్ లైన్ దగ్గర చాలా మంది ప్రాబ్లం చేస్తారు. కొంతమంది ఎల్ఓపి వస్తుంది, కొంతమందికి వస్తుంది, కొంతమంది సైడ్ లైన్ ఉంది, కొంతమంది సైడ్ లైన్. ఈ అయిపోయింది 2 నిమిషాలు. ఇది రాసుకున్నా, ఇంపార్టెంట్ ఏం లేదు కదా. ఇప్పుడు కొంతమందికి లాస్ట్ మంత్ 5,350 పీ వచ్చి 300 పీ దగ్గర ఎల్ఓపి దగ్గర అయిపోయిన చాలా మంది సార్. ఈ 300 పీ తీసుకోవచ్చు కానీ తీసుకునే తాగదు లేదు. ఇప్పుడు నేను ఎల్ఓపి గురించి తీసినాను, ఈ డబ్బులు వచ్చేటప్పుడే మ్యాచ్ అయిపోతాయి సార్. నిజమే కదా. నేనేమంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీరు ఇట్లా ఒక 6 లెగ్స్ వేయండి, 6 4 వేయండి ఫస్ట్. ఎందుకంటే స్టార్ అయ్యేంత వరకు చాలా డెప్త్ ఇంపార్టెంట్, మనిషికి విడుతుందనే డెప్త్ ఇంపార్టెంట్. ఇక్కడ 500 పీవీ చేయించండి, ఇక్కడ 500 పీవీ చేయించండి, ఇక్కడ 500 పీవీ, ఇక్కడ 500 పీవీ. ఇప్పుడు ఎల్ఓపి రావాలంటే 500 పీవీ తీసుకోండి. ఎంతమంది ఉన్నారు ఇట్లా ఈ లెక్క ప్రకారం? ఎంతమంది ఉన్నారు? 11 మంది అయితే సరిపోతుంది కదా సుమారుగా. సార్ 11 మంది ఇంటూ 500 పీవీ తీసినా కూడా 5,500 పీవీ అవుతుంది. సార్ ఇది ఒకవేళ 2వ తారీఖే తీసినారనుకోండి, ఎవ్రీ మంత్ 2nd తీసినారనుకోండి, ఎల్ఓపి వచ్చినట్ట కాదా? పక్క గ్యారెంటీ ఉందా లేదా? ఎల్ఓపి కోసం మనం ఇబ్బంది పడాలా?
పడాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నానంటే ఒకసారి అది ఎవరైతే స్టార్ అనే లీడర్స్ ఉన్నారో ఇది రామోజీ ఫిలిం సిటీ టూర్ ఏదైతే ఉందో మీ ఆర్గనైజేషన్ లో స్టార్ లెగ్ కాకుండా మిగతా లెగ్లలో తీసుకోవాల్సిన బాధ్యత మీది. గుర్తుపెట్టుకోండి సార్. ఎక్కడ ఏది సార్ ఇబ్బంది అయితే అనుకుంటే కనుక ఇబ్బంది కాని విషయం నేను ఒకటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎల్ఓపి వచ్చింది, ఇక్కడ ఒక ఎల్ఓపి వచ్చింది, ఇక్కడ ఒక ఎల్ఓపి వచ్చింది. ఇక్కడ మీరు స్టార్ మెయింటైన్ చేయాలంటే 1000, ఇక్కడ 500 పీవీ, అక్కడ 500 పీవీ. సుమారుగా ఒక 15 నుంచి 18,000 పీవీ అయితే సుమారుగా 5,625 పీవీ కదా సార్. 18,000 పీవీ వచ్చినప్పుడు 18,000 పీవీతో స్టార్ మెయింటైన్ చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది? 18,000 పీవీతో 3 ఎల్ఓపీలు స్టార్ మెయింటైన్ చేసి ఎంత వస్తుంది? 50 to 70. సుమారుగా నాకు తెలిసిన 50 నుంచి 70,000 మధ్య ఉంటుంది. ఎంత? 50 నుంచి 70,000 మధ్య ఉంటుంది. 50 నుంచి 70,000 మధ్య ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్కమ్ 70,000 అనుకుందాం పర్ మంత్. ఎంత? 70,000. ఈ 500 పీవీ తీసుకొని ఒక లెక్కలో 11 మందిని తయారు చేసాం మనము. నెలకు 70,000 ఇన్కమ్ ఉంది అనుకుందాం. 4 నెలలు ఇట్లే కంటిన్యూగా వచ్చింది అనుకుందాం. ఎగ్జాంపుల్ ఎంత అవుతుంది 4 నెలల తర్వాత మీ ఇన్కమ్? 2,80,000. 2,80,000. ఫర్ ఎగ్జాంపుల్ మీరే స్టార్ డైరెక్టర్ ఉన్నారు, మీరే స్టార్ డైరెక్టర్. ఒక లెక్కలో ఎంతమంది ఉన్నారు ఎల్ఓపి తీసుకోవాలి? 11 మంది. ఈ లెక్క ప్రకారం 3 లెక్కలున్నా 33 మంది. ఇది ఒకటి 34, 35 మంది టోటల్. రామోజీ ఫిలిం సిటీకి అచ్చమైన 35 మంది. 35 మంది. రామోజీ ఫిలిం సిటీ ఎంటర్ కావాలంటే ఎంత ఉంటుంది మినిమం టికెట్? ఎంత ఉంటుంది? ఎగ్జాంపుల్ ఒక 3,000 వేసుకోండి. 2,600, 2,200 ఉంటుంది. 3,000 వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎంత? 3,000. 3,000 ఇంటూ 35 మంది కొట్టండి. ఎంత అయింది? 3,9, 5,10. 1,05,000, 1,15,000. 1,05,000 కదా. మీకు వచ్చిన 4 నెలల జీతంలో ఈ 1,05,000 ఇక్కడ ఖర్చు పెట్టండి. ఎంత మిగులుతుంది? ఎంత మిగులుతుంది? 1,75,000 మిగులుతుంది. ఎంత? 1,75,000. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఎవరైతే స్టార్ అండ్ అబవ్ లీడర్స్ ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. నెలకు ఒక్క ఎల్ఓపి కూడా లేకుండా మినిమం అంటే సిల్వర్ కూడా మెయింటైన్ చేయకుండా బ్రాంజ్ సిల్వర్ ఏదో మెయింటైన్ చేస్తూ 5,000, 10,000 నెలకు సంపాదిస్తున్న స్టార్ ఎవరైతే ఉన్నారో మీరు నెలకు జీతం 10,000 వచ్చింది అనుకోండి. 4 నెలలకు ఎంత అవుతుంది? 40,000 అవుతుంది. మరి 40,000తో కంపారిజన్ చేస్తే 1,75,000 ఎక్కువనా కాదా? ఎక్కువనా కాదండి? ఇది సింపుల్ లాజిక్. ఈ బిజినెస్ చాలా మందికి అర్థం కాదు, అందరికీ అర్థం కాదు. ఇంకా ఎవరైతే మిషన్ 500 పీవీ చేయలేదో ఇమ్మీడియట్గా 500 పీవీ కంప్లీట్ చేయండి. మీ కార్లలో 2 ఉండాలి. ఒకటి వచ్చేసి ప్రొడక్ట్ ఉండాలి, 2 టూల్స్ ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే కొంతమంది ప్రొడక్ట్ అంటే మొత్తం గ్రానల్స్ ఇవి ఉన్నాయి లేని అన్ని నింపి పెడతారు. దానివల్ల మీరు మహా అయితే ఒక సేల్స్ బాయ్ లాగా ఉంటారు అంతే. కానీ ప్రొడక్ట్తో పాటు నాలెడ్జ్ కూడా ఉందనుకోండి, టూల్స్ ఉన్నాయనుకోండి, ఏ వ్యక్తి ఏ లీడర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లీడర్షిప్ చాలా మంది యాదగిరి గారు అండ్ సుమతి మేడం, శంకర్ సార్, నళిని మేడం, నాగరాజ్ సార్ కానీ, ఆర్య సార్ కానీ, మెరుగు సైన్ సార్ కానీ, వెంకటేష్ సార్ కానీ, స్టార్ అండ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ వీళ్ళకి టూల్స్ ఒకవేళ పరిచయం చేయాలనుకోండి ఏమైతుండే? మహా అయితే ఒక ప్రొడక్ట్ సేల్స్ మ్యాన్ లేకుండా అంటే వీళ్ళకి వాళ్ళకి తెలిసిన ప్రొడక్ట్ ఇస్తుంది. కానీ లీడర్ లెక్క తయారైతుండరా? అవ్వబోతుంది సార్. కానీ ఇక్కడ 2 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇది చాలా వండర్ఫుల్ బిజినెస్. ఓవర్ నైట్ లో సక్సెస్ అయ్యే ప్రాసెస్ కాదు. మళ్ళీ చెప్తాను, ఓవర్ నైట్ లో సక్సెస్ కాలేదు. మాట ఇచ్చిన అంటే మాట ఉండాలి, తల ఉండాలి, అట్లుండాలి. సో ఒక వ్యక్తి లాస్ట్ అయిపోయింది. ఒక వ్యక్తి ఇట్లనే నా దగ్గర అప్పులు చేసి తిరుగుతా ఉన్నాడంట. అందరి దగ్గర అప్పులు చేసి తిరుగుతా ఉన్నాడంట. ఈ అప్పు ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇంటికి పోతే బయటకు పోతే ఇంటి దగ్గర ఉంటుంది. అని ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అని చెప్పి ఈయన ఒక కాపలాదారు నియమించిన తర్వాత మనకు రోజు సెలూన్ షాప్ ఉంటుంది, గడ్డం షాప్, అది ఏమంటారు, కటింగ్ షాప్ లో కుర్చీ మీద కూర్చున్న తర్వాత ఈ గడ్డం గీసే సబ్బంతా పెడతారు కదా, మొత్తం క్రీమ్ అంతా పెడతారు. పెట్టి ఈయన ఎవరైతే అప్పు తీసుకున్న వ్యక్తి ఉందో దాని మీద కూర్చున్న కుర్చీ మీద ఆ షేవింగ్ ఫోమ్ మొత్తం పెట్టించుకున్నాడు. అయిపోయి ఎవరైతే అప్పు ఇచ్చిన వ్యక్తి ఉన్నారో ఎంటర్ అయిపోయి ఏం రా ఇన్ని రోజులు పైసలు అది దాని తర్వాత ఒక్క నిమిషం వాళ్ళు గడ్డం చేయించుకున్నాను అవుతావా, గడ్డం చేయించుకోగానే ఇస్తాను అదే అవునా చేరు అని చెప్పి కూర్చున్న తర్వాత మనడు ఏం చేసి కూర్చున్నాడు.
ఈ టవల్ తీసుకొని మొత్తం అంతా తుడిచేసుకుని బయటికి వెళ్ళాడు. ఏమన్నా డబ్బులు ఇస్తాను, నేను గంటలు చేయించుకున్న తర్వాత అసలు మాట మీద నేను ఇప్పుడు చేయించుకో, నా దగ్గర పైసలు వచ్చినాయి. ఇక్కడ మాట్లాడితే మాటిస్తే మాట అన్నా తల ఉండాలి. మీటింగ్ అంటే మీటింగ్ ఇన్ టైం లోపల ఉండాలి. మీరు ఏడా ఏం కాదు, ఏడా ఏం కాదు, ఇన్ టైం లోపల ఉన్నాడు. ఒక లీడర్ వస్తుందంటే ప్రమోషన్ చేయండి. ఎవరైనా ఏ లీడర్ బట్టి మీటింగ్ ప్రమోషన్ చేయకండి, దానివల్ల మీకు ఒరిగేది ఏమి ఉండదు. మీటింగ్ ప్రమోషన్ చేయండి, లీడర్ ఆటోమేటిక్ వస్తారు. సో 2 to 5 years గేమ్ ప్లాన్ ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేస్తాం లైఫ్ లో. మీరందరూ నాలాగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.